చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఎప్పుడన్నా సెలవులిస్తే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళతో పాటు ఎక్కువ పొలంకెళ్ళేవాళ్ళం. అప్పట్లో మేము ఎక్కువ మిరప, పత్తి, ఎప్పుడన్నా మొక్కజొన్నలు అలా వేసేవాళ్ళము. మినుములు. అయితే మా తమ్ముడు, నేను ఒకవేళ ఆ టైంలో గనక మిరపకాయలు మేము కోస్తూ ఉన్నా, పత్తి తీస్తూ ఉన్నా, మా తమ్ముడు, నేను ఇంటి దగ్గర ఛాలెంజ్ చేసుకొని ఎళ్ళేవాళ్ళం అనమాట. ఈరోజు ఖచ్చితంగా మేము మీతో పాటు మీతో పాటు పత్తి తీస్తాము, మీతో పాటు మిరపకాయలు కోస్తాము అని చెప్పి వెళ్ళేవాళ్ళం. మంచి ఊపుతో ఇద్దరము చెరొక వాళ్ళైతే పట్టా అంటారు. అటువైపు, ఇటువైపు పట్టుకునేవాళ్ళు. మేము చిన్న పిల్లలం కాబట్టి మా తమ్ముడు, ఇద్దరం కలిపి ఒక పట్ట పట్టుకునేవాళ్ళం చెరొక వైపు. సో, వాళ్ళతో పాటు కోస్తా కొద్దిసేపు ఆగిన తర్వాత బాగా ఎండగా ఉండేది. ఆ ఎండ టైంలో ఇంక మేమిద్దరం ఏం చేసేవాళ్ళం అంటే, కొద్దిసేపు నిద్రపోయి తర్వాత పని చేస్తామని చెప్పేవాళ్ళము. అప్పుడు మిరపకాయలకు బస్తాలు తీసుకెళ్ళేవాళ్ళం కదా! వాటి మీదే చక్కగా ఖచ్చితంగా అప్పట్లో చేలంటే చేను దగ్గర చెట్లుండేయి ఎక్కువ. ఆ చెట్టు కింద పట్టగప్పుకోనో, లేకపోతే ఆ మిరపకాయల చెట్టు నీడలో ఉండిద్ది కదా! అటు ఇటు మధ్యలో యేసుకొని ఆ బట్టలో నిద్రపోయేవాళ్ళం. ఇంకప్పుడు నిద్రపోయేవాళ్ళం అంటే మళ్ళీ అన్న టయానికే లేసేవాళ్ళము. సో, అలా మేము పని చేస్తాము, మీతో పాటు పని చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి, ఎళ్లి కొద్దిసేపు పని చేసి, చక్కగా వాటి కింద పడుకొని నిద్రపోయేవాళ్ళం అనమాట అప్పుడు. ఎలా అయినా భలే సరదాగా ఉండేదప్పుడు. ఇంక చక్కగా అన్నం టైం అయిపోయిన తర్వాత అందరము అన్నం తినేవాళ్ళం. మనము పంచపక్ష పరమాన్నాలు తిన్నా కూడా అంత ఆనందం రాదు. మనం పొలంలో చెట్టు కిందలో కూర్చొని తింటే ఎంత హాయిగా ఉంటుందో. అసలు ఆ పచ్చడేసుకొని తిన్నా గానీ ఎంత కమ్మగా ఉంటుందో. అప్పుడు ఈ మినరల్ వాటరు ఇవన్నీ లేవు. అక్కడ ఏ కాలువలైతే పారుతూ ఉంటాయో ఆ వాటరే తాగేవాళ్ళము. సో, అందరొస్తారు కదా! ఎవరన్నా కూరలు తీసుకొస్తే అవి మార్చుకుంటూ, మనయి వాళ్ళు యేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఆ చల్లగాలికి, ఆ చేను గట్ల మీద, ఆ చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తినేవాళ్ళము. ఇప్పుడు మనము ఎంత పంచభక్ష పరవారాలు తిన్నా, ఎంత 5 స్టార్ హోటల్‌లో తిన్నా కానీ, అంత ఫుడ్ టేస్టు రాదు, అంత హ్యాపీనెస్ రాదసలిప్పుడు. సో, అలాగా మా తమ్ముడు, నేను కొన్నిసార్లు చేనుకి మందేయడానికి కూడా వెళ్ళేవాళ్ళము. అంటే మా అమ్మ ఉంటే మా అమ్మ, మా నాన్న ఎళ్లి మందేసేవాళ్ళు. ఒకవేళ ఆ రోజు సండే గానీ, ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సెలవులనుకోండి మాకు, మా అమ్మ మిరపకాయలకో, పత్తికో ఏదో ఒక కలుపుకో ఏదో ఒక పనికెళ్ళేది. సో, మా నాన్నతో పాటు మేమిద్దరం నీళ్లు పోయడానికి వెళ్ళేవాళ్ళం. అంటే మందులో మేము నీళ్ళు తీసుకొచ్చి ట్యాంక్‌లో పోస్తే మా నాన్న ముందేసేవాడు. సో, అలా ముందేయడానికెళ్ళినప్పుడు మా తమ్ముడు, నేను చక్కగా అక్కడ కాలవలుంటాయి కదా! ఇంక ముందేయటం అయిపోయిన తర్వాత ఆ కాలువలో ఈత కొట్టేవాళ్ళం. ఈత అంటే మా తమ్ముడికొచ్చులెండి, నాకు రాదు. సో, ఆ కాలువలో సరదాగా ఆడుకునేవాళ్ళం. అంటే పెద్ద పెద్ద కాలువలేం కాదు. చేను పక్కనుండే కాలువలంటే అంటే సన్నగా పారుతా ఉంటాయి. మరీ అంత హైట్ ఉండవు. మ్యాక్స్ మోకాళ్ళ కంటే కొంచెం ఎక్కువుంటాయి వాటర్ అంతే. సో, మా తమ్ముడు, నేను చక్కగా నీళ్ళల్లో ఆడుకునేవాళ్ళం మందేయటం అయిపోయిన తర్వాత. సో, మేము వెళ్ళిన చేను దగ్గర కనుక కొన్ని సార్లు చింతకాయ చెట్టు ఉండేదనమాట ఒక చేనుకెళ్ళినప్పుడు. ఆ చింతకాయలు కోసుకొని తినేవాళ్ళము. మళ్ళీ వచ్చేటప్పుడు ఈత పళ్ళు తెచ్చుకునేవాళ్ళము. ఈత పళ్ళు తెచ్చుకొని చక్కగా, మాకప్పుడు గేదెలుండేయి కదా! మేము వాటిని బరుగుడ్లని కూడా అంటాము. సో, ఆ గేదెలకి వాముండిద్ది కదా! పెద్ద వామేసి పెడతారు కదా! వరి ఎండిపోయిన తర్వాత అంటారు. దాన్ని మేము వాముగా ఏస్తాం పెద్దగా. దానిలో ఆ ఈత పళ్ళు మగ్గపెట్టుకొని తినేవాళ్ళము. అవి 2, 3 రోజులకి మగ్గేవి. ఆ 2, 3 రోజులు మేము ఒక 10 సార్లయినా తీసి చూసేవాళ్ళం. మగ్గినయా లేదా? అలాగా తినేవాళ్ళము. అసలు చిన్నప్పుడు రోజులు ఎంత సరదాగా ఉండేయో. ఇంకా కామెడీగా చెప్పాలంటే సిల్లీగా కూడా ఉంటుంది. మేమప్పుడు చిన్న పిల్లలప్పుడు ఊర్లో అంత వాష్‌రూమ్స్ అవి అంత ఇదిగా ఉండేవి కాదు. కొంచెం పెద్దయ్యే కొద్దీ వాష్‌రూమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు వాష్‌రూమ్ కట్టుకోవడము అలా మొదలుపెట్టారు. కానీ అప్పుడు మేము వాష్‌రూమ్‌కని ఎళ్ళినప్పుడు రోడ్ల పక్కన రేగి చెట్లన్నీ ఉండేవి కదా! ఆ తీసుకెళ్ళిన డబ్బాలోనే వచ్చేటప్పుడు రేగిపళ్ళేసుకొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే భలే సిల్లీగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడసలు అలా డబ్బా తీసుకొని రోడ్డు మీదకెళ్ళడమే పెద్ద సిల్లీ థింగ్‌గా చూస్తారు. కానీ చాలా చిన్నప్పుడు అలానే ఉండేవి. వాష్‌రూమ్స్ అంత ఇదిగా అసలు మ్యాక్స్ ఒకరు, ఇద్దరికి తప్పితే ఎవరికీ వాష్‌రూమ్స్ ఉండేవి కాదు. తర్వాత కొంచెం హై స్కూల్ టైమ్ అయ్యే కొద్దీ అందరూ వాష్‌రూమ్‌లు కట్టుకున్నారు. అలా జరిగిపోయింది. కానీ చిన్నప్పుడు ఇవి తలుచుకుంటే ఎంత నవ్వొస్తుందో ఇప్పుడసలు. ఆ రోజులు మళ్ళీ తిరిగి అస్సలు రావు. అప్పుడు మా తమ్ముడు, నేను హాలిడేస్ వస్తే పొలంకెళ్ళేవాళ్ళము. సో,
భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు రోజులు ఎంత బాగుండేయో అసలు. అప్పుడు చేను నుంచి వస్తాను, చేను దగ్గరికెళ్ళో వస్తా వస్తా రోడ్డు మీద రేగి చెట్లన్నీ రేగి పళ్ళు కోసుకునేవాళ్ళం అసలు. ఒకసారి నేను ఈ మధ్య పెళ్ళైన తర్వాతే, పాప పుట్టిన తర్వాత కూడా నేను ఈ మధ్య మా నాన్న నేను వస్తూ ఉన్నాము. ఊరికొస్తా బండి మీద వస్తూ ఉంటే బస్ దగ్గరికి రావడానికి మధ్యలో రేగిపళ్ళు కనిపించినాయనమాట. "నాన్న ఆగు నాన్న రేగిపళ్ళు కోసుకుందాం" అంటే మా నాన్న "వద్దు నువ్వేమన్నా చిన్న పిల్లవా అందరూ ఇప్పుడు నవ్వుతారు" అని చెప్పాడు. అప్పుడు అనిపించింది చిన్నప్పుడే బెటర్ కదా! చక్కగా ఏ ఇది లేకుండా ఎవరేమనుకుంటారని మొహమాటం లేకుండా అన్ని ఎక్కడ రేగి చెట్లు కనిపిస్తే అక్కడ జేబులు జేబులు కోసుకొచ్చుకునేవాళ్ళం. డబ్బాలు డబ్బాలు కోసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళము అని. సో, అలాగా. సో, ఈ నా 'ఓ చిన్న ఆలోచన' ఛానల్‌లో ఇలాంటి జ్ఞాపకాలెన్నో షేర్ చేస్తాను. ముందు ముందు వీడియోలు తప్పకుండా చూడండి. మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.